గుళ్ళకి స్వామి ఇక్కడున్న గుడికి చాలా తేడా ఉంది. విగ్రహాల్లో కానివ్వండి, పూజా విధానంలో కానివ్వండి. కానీ ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అనడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదనానండి, బాధనండి అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఒక 4 hours తర్వాత కానీ స్వామీజీ రారు అన్నారు. ఈలోగా గుడి దర్శనం చేసుకోండి, ప్రసాదం తీసుకోండి అన్నారు. లోపలికి వెళ్ళేటప్పటికి హారతి టైం అవుతుందండి, 7:30కి అలా స్టార్ట్ అవుతుంది అని అన్నారు. ఆ టైంకి వెళ్ళాను. నా సమస్యలన్నింటికీ కొన్ని సమస్యల సమూహంతో వచ్చాను ఇక్కడికి. నేను యాక్చువల్లీ ఇక్కడ ఏదో ఉందండి, ఆ టెన్షన్ కానీ, ఇది ఏం జరుగుతుందో అనే ఒక మానసిక ఆందోళన కానీ, దాని మీద ఒక యాంగ్జైటీ కానీ, పాల్పిటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇక్కడికి ఈ స్థలానికి నేను రావడానికి ముందు రోజు వరకు కూడా వచ్చి నేను ఏమీ కోరుకోలేదు. 4:30 గంటల సేపు మీ దర్శనం కోసం ఆ రోజు ఇక్కడే వెయిట్ చేశాను. గుళ్ళో ప్రసాదం తీసుకున్నాను, హారతి చూశాను, మొత్తం గుళ్ళు దర్శనం చేసుకున్నాను. నేను ఏమీ అడగలేదు. కాసేపు అలా కూర్చుని చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుని కూర్చున్నాను. ఒక సొల్యూషనా, ఒక స్వాంతన, బట్ దాని మీద అయితే నాకు టెన్షన్ లేదండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఏదో ఉంది అని అనుకున్నాను. నిజంగా నమ్మాను. ఇంటికి వెళ్ళాక కూడా అదే అనుకున్నాను. ఒక పని చేయాలన్నా, ఒక కష్టంలో ఉన్నానన్నా, మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం, లేదా ఈ గుళ్ళో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుందండి. అది ఎందుకో దట్స్ రైట్. రాముడు కదా అక్కడ. నాకు రీజన్ తెలీదు, బట్ ఐ ఫెల్ట్ రియలీ ఐ గాట్ లాట్ ఆఫ్ పీస్ అన్నమాట. ఇక్కడ ఏముంది అనేది, ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు స్వామి. దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు. దేవుడిలో తేడా ఏముండదు. బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత కమిటెడ్గా ఆయనకి మనం కట్టుబడి ఉంటాం అనేటటువంటిదే దాంట్లో విషయం అమ్మా. మనం సాధారణంగా ఏదైనా చేసేటప్పుడు అది ఇతరుల మెప్పు కోసం చేస్తామా, లేదా దాని నుంచి ఏదైనా సంపాదించడం కోసం చేస్తామా, లేదా నేను చేయకుండా ఉండలేక చేస్తామా? దీస్ ఆర్ ది థింగ్స్, రైట్? ఇప్పుడు అమ్మ పిల్లాన్ని ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తుంది. ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయా డబ్బులు తీసుకోవాలి కనుక నెల కాగానే తనకు శాలరీ కావాలి కనుక ఆ పిల్లాన్ని తను ఏదో సాకుతుంది. ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబ పోషణ కోసం, కడుపు కోసం తను ఏదో సంపాదించాలి కనుక వాడి దగ్గర రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటాడు. సర్వీస్ ఈజ్ ద సేమ్ థింగ్, రైట్? అమ్మ పిల్లాడికి చేసేది, ఆయా ఒక వ్యక్తికి ఇంకో పిల్లాడికి చేసేది, లేకపోతే ఒక ఉద్యోగ ఇచ్చిన వ్యక్తికి చేసేది కూడా ఇట్స్ ఓన్లీ ద సేమ్ యాక్టివిటీ వైజ్, ఇట్స్ సేమ్ థింగ్. బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ చేంజ్, రైట్? సో మేము అనుకుంటాం అది మా దగ్గర చేసేటటువంటి మన ఇక్కడ పిల్లాళ్ళు ఆగమ నేర్చుకున్నటువంటి పిల్లలు కూడా సిన్సియర్గా నేర్చుకుంటారు. వాళ్ళు చేసేది ఏ కొద్దిగా చేసినా బట్ విత్ దేర్ సోల్ అండ్ హార్ట్ దే డూ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ ఇందులో మనం కేవలం ఏదో సంపాదన కోసం, లేకపోతే ఎవరో చూసి దీన్ని ఏదో చాలా గొప్పదనాలను అలాగా మేము చెయ్యం. అయితే ఈ ఆలయ నిర్మాణం చేసే విధానం మాత్రం ఒక అందంగా జరిగింది. ఇందాక మీకు రామానుజుల వారి గురించి మీకు ఒక చరిత్ర చెప్పాను కదా. అవును స్వామి. గురువుగారు చెప్పగానే బయటకు వచ్చి ఒక గోపురం ఎక్కి దాన్ని బయటికి చెప్పారని. ఆ చెప్పిన గోపురం గోష్ఠీపురం అని ఒక ఊరు మధురై పక్కన ఉంది. ఆ గోపురం ఇలాగే 3 తలాలుగా ఉంటుంది, 3 లెవెల్గా ఉంటుంది అక్కడ కూడా. ఓకే ఓకే. అక్కడది ఎలా ఉంటుందో దానిలాగా దీన్ని కూడా చేద్దామని అలా చేశాను. దీన్ని ఇది కూడా 3 తలాలుగాను. దాంట్లో 8 విమానాలు ఉంటాయి పైన. అష్టాంగ విమానం అని అంటారు. దీన్ని కూడా అష్టాంగ విమానం ఉండాలి అని. ఇక్కడికి రామానుజులు వస్తారని మేము ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోలే.
ఇక్కడికి రామానుజులు వారు వస్తారని ఈ గుడి కట్టినప్పుడు కూడా మేము అనుకోలేదు. ఈ గుడి ప్రతిష్ఠ చేసినప్పుడు మేము అనుకోలే. అసలు ఇంత గుడి కట్టాలని కూడా మేము అనుకోలేదు. ఈ గుడి నిర్మాణం చేసే రోజుల్లో సే అబౌట్ 2006 టు 2009లో ఇది ప్రతిష్ఠ జరిగింది ఇక్కడ. ఆ టైంలో అసలు మాకు గుళ్ళు వద్దు, గుళ్ళు కట్టద్దు అనే ఒక పట్టుదల ఉండేది. సరే ఇక్కడ ఏదైనా ఇది ఒక సంస్థ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్ కనుక ఇందులో ఏదైనా ఒక రకమైనటువంటి ఆరాధనా స్థలం కూడా ఉండాలి కనుక చిన్న ఆలయం, చిన్న మూర్తి, అందమైన మూర్తి, చూడటానికి ఒకసారి చూస్తే ఆమె కళ్ళు తిప్పకూడదు అనిపించేట్టుగా ఉండే ఒక మూర్తి, దానికి చుట్టూ కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలయ్యేటటువంటి వాతావరణం. దీస్ ఆల్ వాట్ వీ వాంటెడ్. బట్ యాజ్ యూ సెడ్ రైట్లీ, ఈ స్థలంలో ఏముందో కానీ నిజంగా అండి అది మేము ఇంత చేయాలని అనుకున్నది మా ఆధీనంలో లేకుండానే ఇంత అయింది. దీనికి మాకు చైర్మన్గా రామేశ్వరరావు గారు ఉంటారు, మన మై హోమ్. అవునండి. సో మేము వారు అనుకునే కార్యక్రమాలు ఏదైనా చేస్తాం ఇక్కడ. వారు కూడా చాలా సహృదయులు, ఉదారులు, మంచి మనిషి. బాగా వారికి ఆలోచన లేదు, ఇలా ఇంత పెద్దది చేయాలని వారు అనుకోలేదు, మేము అనుకోలేదు. కానీ లేకుండానే ఇది ఇంత స్థాయికి వచ్చింది. రామానుజుల వారిని చేయాలనుకున్నప్పుడు కూడా ఒక 80 కోట్లతోటి దీన్ని చేద్దాము ఆ మూర్తి నిర్మాణానికి అని. దట్ ఈస్ హౌ జస్ట్ వి థాట్ ఆఫ్ డూయింగ్ దట్. రామానుజుల వారికి ప్రేరణ కలిగించిన 108 స్థానాలు ఉన్నాయి, క్షేత్రాలు, 108 దివ్యదేశాలు అంటారు వాటిని. ఆ 108 దివ్యదేశాలు కూడా చుట్టూ రావాలి అని తర్వాత దాంట్లో జాయిన్ అయింది. అది నిర్మాణం జరుగుతుంది అనుకోండి అది. ఆ తర్వాత రామానుజుల వారి కార్యాలు ఏమిటో తెలియకుండా జనాలు దాన్ని ఎందుకు ఆదరించగలుగుతారు? ఏదో పెద్ద విగ్రహం సరదాగా చూసాం అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అది కూడా కనిపించాలి. దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ టైమ్, దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ సిచ్యువేషన్స్, దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ రామానుజ డిడ్ డ్యూరింగ్ దోస్ పీరియడ్స్. ఇది కావాలి. ఇది అంటే కొంచెం టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది కనుక ఉన్న టెక్నాలజీని వాడి మనం ఏదైనా చేయాలి. సో అది మా కోరిక. సో కార్యక్రమం ప్రారంభం చేసేటప్పటికి 80 కోట్లు అనుకుంది 200 కోట్లయింది, 400 కోట్లయింది, 600 కోట్లయింది. ఇప్పుడు అది 1000 కోట్ల ప్రాజెక్ట్ కింద అయింది. అది ఎందుకైంది, ఎలా అయింది మాకు తెలీదు. పోనీ అంత డబ్బు మేము ఉండి చేస్తున్నామంటే మేము ఉండి చేసేవాళ్ళం అయితే కానే కాదు, ఎందుకంటే మా దగ్గర జేబులు కూడా ఉండవు. సో అది ఎవరికో బుద్ధి కలుగుతోంది, ఎవరో తీసుకొస్తున్నారు, ఎవరో చేస్తున్నారు. బట్ చేసేదంతా జెన్యున్గానే చేస్తున్నాం. ఏదో ఎవరు వాడిని మోసం చేసి ఇలాగేం చేయటం లేదు. ఎంతవరకు చేయొచ్చునో అంతవరకు, ఏది మనకి లీగల్లీ పర్మిటెడ్, ఎంతవరకు మన న్యాయంగా ధర్మంగా చేయొచ్చునో అంతవరకు చేయాలనేది కార్యక్రమం చేస్తున్నాం. నడుస్తుంది. ఒకసారి వేగంగా నడుస్తుంది, ఒకసారి మెల్లిగా నడుస్తుంది. అది మన చేతుల్లో ఉండదు కాదు కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయింది. చిన్న ఆలయం కొంది ఇంత పెద్ద ఆలయం అయింది. రామానుజుల వారిని ఏదో చిన్నగా చేద్దాం అనుకుంది, ఇప్పుడు ఇంత పెద్దదైంది. సో ప్రాబబ్లీ అది స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా అన్నాడు వేమన గారు. ఈ స్థానానికి ఉండే బలం కావచ్చు, ఈ స్థానాన్ని ఆక్రమించినటువంటి స్వామి దాంట్లో రామచంద్రుడు కనుక ఆయన అనుగ్రహం కావచ్చు. ఇక్కడ గుడిలో మీరు కింద రామాలయం నిర్మించారు, ఆ తర్వాత విష్ణుమూర్తిని పెట్టిన, ఆ తర్వాత రంగనాథుడు. సో అంటే ఈ భగవత్ రూపాలను పెట్టడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందండి? ఇప్పుడు మన మనుషులుగా బతకాల్సిన వాళ్ళం. అయితే ఎవరైనా వచ్చి అబ్బా నువ్వు సాక్షాత్ దేవుడు అంటే మనకి కొంచెం చొక్కా చిరిగిపోతుంది ఆనందంతో. కానీ మన దేవుళ్ళకి కావాలని మనకు కూడా తెలుసును. దేవుళ్ళుగా డిక్లేర్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళు కాదని వాళ్ళకే తెలుసును. కానీ దేవుళ్ళు అనుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా, రైట్? కానీ మనం అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడే రాముడే వచ్చినప్పుడు నువ్వు దేవుడువయా అని అంటే, లేదండి నేను మనిషిగానే ఉండాలనుకుంటున్నాను, నన్ను మనిషిగానే ఉండనివ్వండి అన్నాడు. అంటే
దేవుడి కంటే మనిషి చాలా గొప్పవాడు అని చెప్పడం కోసం ఆయన చేసిన పని అది. మనిషి మనిషిగా బతకగలిగితే దేవుళ్ళు కూడా వీడి వెంట ఉంటారు అనేది చెప్పడం రామావతారానికి తాత్పర్యం. సో వీ షుడ్ లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. వీ షుడ్ నాట్ లీడ్ ఏ దేవతా లైఫ్. ఇది మనిషికి తెలియాలి, మానవ జాతికి అంతటికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంచేత మేము రాముడినే మా ఆరాధ్య దైవంగా పెట్టుకుంటాం. మాకు కావాల్సింది కూడా అదే అని మేము కోరుకుంటాం. మేము సమాజానికి కూడా అది కావాలి అనేది మనం చెప్పాలి. అంటే మనిషి తనని మనిషిగా గుర్తించాలి. మనిషి యొక్క రోల్ సమాజంలో అన్ని రకాలైనటువంటి జాతులని, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఈవెన్ అదర్ స్పీషీస్ ఆఫ్ ది నేచర్ ఆల్సో షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. నాట్ డ్యామేజింగ్ దెమ్, హీ హ్యాస్ టు లీడ్ హిజ్ లైఫ్. దట్ ఈస్ రియల్ మ్యాన్. అది రాముడు చేశాడు. కోతులకి సహాయం చేశాడు, ఋషులకి చేశాడు, ఆటవికులకి చేశాడు, రాక్షసులకి చేశాడు. చెట్లు, చామలు, జంతువులు కూడా రాముడిని ప్రేమించాయి అని మనకి చెప్తుంది రామాయణం. సో ఈ రకమైన జీవితం మనిషికి కావాలి. అందుకోసం రాముడిని మేము పెట్టుకున్నాం. ఓకే. మరి రాముడు ఆరాధన ఎవరిని చేసి అంతవాడయ్యాడైనా అంటే ఆయన ఆరాధన చేసిన దేవుడు రంగనాథుడు. ఓకే, రైట్. ఆ రంగనాథుడు ఎలా ఉంటాడో ఆ మూర్తి ఇక్కడ ఉన్నాడు అనమాట. రంగనాథుడు తర్వాత పేరు వచ్చింది ఆయనకి. ఆయన అసలు పేరు నారాయణుడు అని మనకి వాల్మీకి చెప్పాడు రామాయణంలో. నారాయణుడిని ఆయన పూజ చేసుకుంటాడు ఇంట్లో ఇలవేలుపుగా. ఈ నారాయణుడు మొట్టమొదట బ్రహ్మగారికి పరమాత్మ ఇచ్చాడు. అది ఇక్ష్వాకుకు వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో రాముడికి వచ్చింది. రాముడి దగ్గరించి విభీషణుడికి వెళ్ళింది. విభీషణుడు దాన్ని ఇప్పుడు కావేరీ మధ్యలో దాన్ని ప్రతిష్ఠ చేశాడు. దాన్ని ఇప్పుడు అది ఆ రంగనాథుడు ఉభయ కావేరీ మధ్యలో ఉంటాడు. శ్రీరంగ క్షేత్రం అంటారు కదా. సో ఆ మూర్తిని ఈయన ఆరాధన చేసుకున్నారు కనుక ఆయన పైన రంగనాథుడు ఉన్నాడు. ఈ రంగనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండేటువంటి ఆయన ఈ రకంగా వచ్చాడు. లేదా పైన ఉండేది వైకుంఠనాథుడు, తర్వాత ఉండేది రంగనాథుడు, తర్వాత ఉండేది రఘునాథుడు.